హాయ్ అండి, అందరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు కేఆర్సి విలేజ్ కుకింగ్. మీరు అందరు బాగున్నారా? మేమైతే బాగున్నాము. సన్నగా చినుకులు పడుతున్నాయి, వాన అయితే మొదలైందండి. ఆ ఎండలకి వానలకి వేడైతే బాగా ఉంటుంది. ఆ వేడి తగ్గాలంటే మనం ముందుగా తినాల్సింది పెరుగు వడ. ఆ పెరుగు వడకి నేను రాత్రి 3 గంటల క్రితం, ఒక 3 గంటలు అయిందండి, ఎక్కువసేపు నానబెట్టినా దీంట్లో జిగురు పోయిద్దని 3 గంటల క్రితం నానబెట్టాను. మినపగుళ్ళు అవి రుబ్బబోతున్నాను. ఒకటికి 3 సార్లు శుభ్రంగా కడిగానండి, నానబెట్టి. మనం మిక్సీలో పట్టుకున్నా కూడా ఇలా రుబ్బుకుంటే గారె వడ బాగా వచ్చింది. పావు కేజీకి కాసిన ఎక్కువ ఉంటాయండి, ఒక 100 గ్రాములు ఎక్కువ ఉంటాయి. మినపగుళ్ళు అయితే నానబెట్టాను, అంతవరకు అయితే మాకు సరిపోతాయని. మిక్సీలో వేసుకుంటే గారె అనేది వడ అనేది బిగుసుకుంటాయండి. మనం ఇంకా అవకాశం లేక వేసుకోవటం తప్పితే, అవకాశం ఉంటే మాత్రం రోట్లో రుబ్బుకున్న పిండిలే బాగుంటాయి. ఏంది పొద్దున్నే రోల్ పెట్టుకుని కూర్చున్నావు? రాత్రి బాగా వేడి చేసింది, ఎండలు పడి బాగా చినుకులు పడుతున్నాయి కదా, వేడి చేసుకొచ్చింది అన్నారు, అందుకని పెరుగు వడ చేస్తున్నా. పెరుగు వడ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దామని పొద్దున్నే. భలే నిర్ణయం తీసుకున్నావు. అయితే భలే టేస్ట్ గా ఉండిద్ది పెరుగు వడ. నేనేమన్నా హెల్ప్ చేసేదా? కష్టపడి రుబ్బుతున్నా, ఇంకేముంది, వాయి అయిపోయింది, రెండో వాయి రుబ్బుతురు రండి. బయట ఏమో చినుకులు పడుతున్నాయి, ఆ వేడి అంతా ఎల్లబొంగింది. ఇప్పుడు ఆ పెరుగు వడ తింటే వేడి చల్లారిద్ది. తిట్టుకుంటా పెడతావు మళ్ళీ. ఇప్పుడైతే అయిపోయింది, రెండో వాయి రుబ్బుతురు. కానీ చూడండి, వడకైతే ఈ విధంగా సరిపోయిద్ది. ఇప్పుడు ఈ విధంగా గిన్నెకి తీసుకుందాం. భలే టేస్ట్ ఉంది, పిండే భలే టేస్ట్ ఉంది. ఏది ఏమైనా మిక్సీలో వేస్తే అంత టేస్ట్ రాదు. నిజమే కదా మరి. రుబ్బినంత టేస్ట్ వెనకటికి మా అమ్మమ్మ వాళ్ళు, నాయనమ్మ వాళ్ళు అందరు దీంట్లోనే కదా రుబ్బి ఎంతంత తినేవాళ్ళు. ఇప్పుడు ఆ మిక్సీలో వేస్తున్నారు, రుచి ఉండదు, పసి ఉండదు. ఇప్పుడు సిటీల్లో ఉంటా, అపార్ట్మెంట్లో రోడ్లు లేక, అవకాశాలు లేక ఇలాగా మిక్సీలో అయితే, గ్రైండర్లో అయితే పట్టుకుంటున్నారు. పల్లెటూళ్ళల్లో ఉండి రోడ్లు ఉండేవాళ్ళు కమ్మగా కాస్త కష్టపడ్డా కూడా రుబ్బుకొని వేసుకున్నదే ఆరోగ్యంగా ఉంటది. చూడు అసలు రుబ్బుతుంటేనే అంత టేస్ట్. కానీ మాటలు కాదు, ఎండెక్కుతుంది. కానీ తొందరగా పెరుగు వడ అనగానే ఇంకా ఆకలి పెరిగింది. ఇంకా ఈ రోజు టిఫిన్ అదే, పెరుగు వడే. కమ్మగా తింటా. ఇడ్లీలు దోశలు ఇసుకు పడుతున్నాయి కదా. ఏం ఇడ్లీలు దోశలే, ఈ ఎండలకి కమ్మగా పెరుగు వడ. చెబుతుంటేనే అసలు ఎంత చల్లదనం కనబడుతుందో. శుభ్రంగా ఇట్లా రుబ్బుకుంటే ఎంత బాగుంటది. పొంగు కూడా వచ్చింది మనం రుబ్బేటప్పుడు. మిక్సీలో వేస్తే మనం పిండి ఎక్కడ వేసామో అక్కడే ఉంటది. రుబ్బుకునేటప్పుడు చూడండి అసలు పిండి అలా పొంగుతా వచ్చిద్దో, ఆ పొంగులోనే టేస్ట్ ఉంటది. వేసేటప్పుడే చెప్పినట్టయితే ఈ పాటికి అయిపోయేదిగా. రుబ్బి పండుగేవాడిని. ఇప్పుడు చూస్తాగా ఇది ఎంతసేపు పట్టిద్దో మీకు. నేను 10 నిమిషాల్లో రుబ్బితే ఆయనకి 15 నిమిషాలు పట్టింది. రుబ్బుతున్నా చూస్తున్నావుగా. ఈ వడ రుబ్బేది ఎప్పుడు, వండేది ఎప్పుడు, పెరుగులో నానేది ఎప్పుడు, తినేది ఎప్పుడు. లేచింది నిద్ర లేచింది. ఏమి లేచింది నిద్ర? లేచింది మహిళా లోకం అనాలి, నిద్ర. ఈ వడ తినే ఆనందంలో నాకు ఆ పాట కూడా రావట్లా. తీసి గిన్నెలో వేసుకుందాం. సూపర్. పెరుగు వడ యమా టేస్టీ.
పిండి అయితే పూర్తయిపోయిందండి. ఎలాగో కష్టపడి మా వారు కష్టపడి రుబ్బారు. ఒక వాయి అయితే నేను మామూలుగానే రుబ్బాను కదా. ఇప్పుడు ఈ పిండితో వడలు అయితే వేసుకుందాం. సాల్ట్ వేసుకుందాం. బాగా కలుపుకోవాలి. పిండి అంతా సాల్ట్ పట్టేలాగా కలుపుకుందాం. ఈ వేడికి చినుకులకి జలుబులు చేసుకొచ్చినాయండి అందరికీ. నా గొంతు అయితే అసలు నా గొంతు పోయింది నిన్న. ఇప్పుడు కొద్దిగా ట్యాబ్లెట్లు వేసుకోవటం వల్ల కొద్దిగా పర్లేదు అనిపించి వీడియో తీస్తున్నాను. ముందు ముఖ్యంగా కావాల్సింది గొంతు కదండి. నేను క్లియర్గా చెప్తేనే మీకు అర్థమైద్ది. గొంతు క్లియర్ లేకపోతే మాట్లాడలేము. స్టవ్ ముట్టించుకొని బాండి పెట్టుకోవాలండి. ఆయిల్ అయితే పోసుకోవాలి కదా డీప్ ఫ్రైకి. డీప్ ఫ్రైకి వడ ఏగేంత డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకోవాలి. నీళ్ళల్లో చేయి పెట్టి ఇలా తడుపుకొని ఈ పిండి ఉంది కదండి, చిన్న చిన్న వళ్ళే వేసుకోవాలి. పెరుగులోకి చిన్న చిన్న వళ్ళు అయితేనే బాగుంటాయి. చిట్టి వడలు అయితే వేసుకున్నాం కదా. ఇవి 70% వేగాలండి. మరీ కలర్ రాకూడదు. పెరుగులోకి అంత కలర్గా ఉండవు. మనం లైట్ కలర్ ఉన్నప్పుడే తీసుకోవాలి. ఏంటి అయిందా? ఇంకా 2 గంటల సేపు పట్టిద్ది. ఎమ్మటనే పెడతానని పిండి రుబ్బించావు. ఎమ్మటే అంటే అవి అంతా ఫ్రై అవ్వాలా, వడలన్నీ తీయాలి, పెరుగు జిలగొట్టాలి, మళ్ళీ అది నానాలి ఒక అరగంట సేపు, మొత్తం కలిపితే 2 గంటలు. ఇంకా ఈ వడలన్నీ గిన్నెలోకి తీసుకుందామండి. చిల్లులు గిన్నెలోకి తీసుకుంటే ఆయిల్ ఏమైనా ఉన్నా కూడా కిందకి జారి. రెండో వరుస వడలు కూడా వేసుకుందాం. ఆయిల్ అయితే సిమ్లో పెట్టుకోవాలండి, లేకపోతే వేసినట్టు మాడిపోయిద్ది. లీటర్ పెరుగు అయితే తీసుకున్నానండి పెరుగు వడ కోసం. ఆ పెరుగు మజ్జిగ కవ్వంతో చిక్కటి మజ్జిగలాగా చేసుకుందాం. వాటర్ అసలు ఏం లేకుండా ఓన్లీ పెరుగండి ఇది. వాటర్ ఒక చుక్క కూడా పోయలేదు. ఆ పెరుగులోకి ఉప్పు అయితే వేసుకుందామండి. వడలో కూడా వేసాను కాబట్టి ఇందులో కూడా కాస్త వేసుకుందాం, చూసుకొని వేసుకోవచ్చు. ఏంది అయిందా?
అవుతుంది. మజ్జిగలోకి పెరుగులోకి వచ్చేసా. ఎమ్మటనే పెడతానని పిండి రుబ్బిచ్చావు నా చేత. ఆ పిండి రుబ్బియటమే నాకు వచ్చింది చేటు. గమ్ముగా నేను రుబ్బుకొని వేసుకున్నట్టయితే ఏ గోళ ఉండేది కాదు. ఆ పిండి రుబ్బినందుకు అయిందా అయిందా అని నిమిషానికి ఒకసారి ప్రాణం పీక్కు తింటున్నాడు. చిక్కగా అయిపోయింది కదండి పెరుగంతా. ఇది ఒక బేషన్లోకి తీసుకుందాం. చూడండి, వడలో అయితే వేసుకున్నాం కదా, అది పెరుగులో వేసుకుందాం. మనం వేసిన పెరుగులో ఈ వడలు అరగంట సేపు నానాలండి. ఇప్పుడే పెరుగు వడ రెడీ అయింది. తాలింపు అయితే వేసుకుందామండి. బాండీ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని చూడండి, తాలింపు గింజలు, పచ్చిపప్పు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఒక 10 ఎండుమిరపకాయలు. ఈ తాలింపు అంతా దోరగా వేయించుకోవాలి. ఇందులోనే చివరగా ఒక 4 రెమ్మలకి కరివేపాకండి. తాలింపు అయితే ఎగింది కదా, స్టవ్ ఆఫ్ చేసుకొని వేసుకుందాం. దాని మీదే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలండి. సన్నగా తరిగిన కొత్తిమీర, కొద్దిగా బూందీ అండి. బూందీ ఈ వడ తినేటప్పుడు పంట కింద తగులుతుంటే చాలా టేస్ట్ ఉంటుంది. క్యారెట్ అయితే అప్పటికప్పుడు తురిమి చూసారండి, ఎంతో సూపర్గా టేస్ట్గా ఉండే చలవ చేసే పెరుగు వడ రెడీ అయిపోయింది. చిక్కటి పెరుగు, రుబ్బిన పిండితో వడ, ఆ 2 కాంబినేషన్లో పెరుగు వడ. అన్ని వెరైటీస్ మనం వేసాము కాబట్టి పంట కింద తగిలితే సూపర్ ఏమీ టేస్ట్ ఉంటుంది. ఆ విధంగా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ వేడి ఎండలో ఇప్పుడు చినుకులు పడుతున్నాయి. ఆ చినుకులకి ఆ వేడి అంతా ఎల్లబొంగిద్ది కదా, అప్పుడు ఇది తింటే మనకి కంట్రోల్ అయింది వేడి. సరేనా? ఈ విధంగా మీరు కూడా చేసుకోండి. మా వంటలు, మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక అరగంట సేపు అయితే నానాలి. నానిన తర్వాత మా వారికి పెడతాను. ఇప్పటికే గోల చేస్తున్నారు, మీరు 2-3 సార్లు విన్నారుగా. ఒక అరగంట సేపు అయితే నానాలి. సరేనా? అయిందా అని గోల చేశారు కదండి. అయితే వడ్డిస్తున్నాను. ఎంతో రుచిగా ఉండే పెరుగు వడ. చూసారండి, చూస్తుంటేనే నోట్లో నీరు వస్తుంది. ఫస్ట్ ఇంత కష్టపడింది కాబట్టి ఇది మామిడిగండి. భలే ఉందండి అసలు టేస్ట్ కత్తిరిపాకు. బా చెబుతానికి మాటలు రావట్లా.
ఎంత టేస్ట్ ఉంది, అంత హాయిగా ఉంది తింటుంటే. చాలా రుచిగా ఉంది. ఇంత కమ్మదనం యాడ్ నుంచి వచ్చింది దీంట్లో? మనం చిక్కటి పెరిగి వేయటం వల్ల నా తాలింపు, నా క్యారెట్, బూందీ, ఇంకా ఎండుమిరగాయలు అనుకుంటే ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుంది. ఈ విధంగా ఈ ఎండాకాలంలో ఈ చల్లగా చలవ చేసేది పెరుగు వడ సూపర్గా ఉంటుంది, చేసుకోండి. నీకు రహస్యం చెప్పేదా? పెరుగు వడలో పెరుగు ఉండిద్ది కానీ పులిహారలో పులి ఉండదు. ఆ మాట నిజమే. ఇది మంచిగా ఆలోచించారు. ఇంత కమ్మని టిఫిన్ పెట్టావు కాబట్టి నీకు తెలియని విషయం ఒకటి చెప్పా. ఇంతవరకు వెళ్ళి ఆ మాట అందుకే చెప్పింది. పెరుగులో బాగా ముంచుకొని తినాలి, అప్పుడు తెలుస్తుంది ఇంకా టేస్ట్. చాలా చాలా టేస్ట్గా ఉందండి. మిరపకాయ బా, చాలా చాలా బాగుంది.